నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? బానే అనిపిస్తుందండి. అంటే ఏ విషయంలో నచ్చింది? అది కొంచెం ఆయన కొన్ని బీద వాళ్ళకి ఫ్రీగా అలా పెట్టడం వల్ల కొంచెం బీద వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అయ్యింది. సో ఇప్పుడు ఈ ఫ్రీ బస్ తీసేయాలని చాలా మంది అంటున్నారు కదా, మీ ఉద్దేశం ఏంటి? తీసేసినా పర్వాలేదు మేడం. కొంచెం ఆర్టీసీకి ప్రాఫిట్ వస్తది అనుకుంటున్నాను మేమైతే. కానీ తీసేసిన వాళ్ళు కొంచెం బీద వాళ్ళకి అది వాళ్ళకి లాస్ అవుతాయి. వాళ్ళు బస్సు పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాలంటే బీద వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా! అమ్మో! ఇన్ని డబ్బులు పెట్టుకొని వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తారు. ఓకే. సో ఇప్పుడు కంపేరింగ్ టు కేసీఆర్ గవర్నమెంట్‌లో మనకి ఇలాంటి ఎటువంటి పథకాలైతే అందలేదు. సో అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? ఆ పథకాల గురించి అంటే నాకు అంత ఐడియా లేదు మేడం. సో ఇప్పుడున్న దాంట్లో ఉచిత కరెంటు, ఉచిత బస్సు అండ్ 500 మనకి 2000 రైతు రుణమాఫీ కూడా చేశాడు కదా! సో ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఓకేనా? బావుందా? బాలేదా? బానే ఉన్నాయండి. బీద వాళ్ళకైతే వాళ్ళందరికీ చాలా బాగా అనిపిస్తున్నాయని అంటున్నారు అందరూ. అయితే కంపేరింగ్ టు ప్రీవియస్ గవర్నమెంట్ అంటే అక్కడ డెవలప్‌మెంట్ ఎక్కువ ఉంది. మరి ఈ గవర్నమెంట్‌లో డెవలప్‌మెంట్ ఉంటుందంటారా? లేదంటారా? ఉంటుందని అనుకుంటున్నాం మేడం. ఆ! డెవలప్‌మెంట్ అంటే ఏ విషయంలో డెవలప్ అయితే బావుంటది మీకు? మాకైతే ఏంటి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌కి మరి చాలా మందికి మళ్ళీ లేడీస్‌కి కూడా ఇప్పుడు కొంచెం జాబ్స్ అలాంటివి చూస్తే బావుండే. హ్మ్. ఎడ్యుకేషన్స్ కూడా కొంచెము కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలకి ఫ్రీ స్కాలర్‌షిప్ అలాంటివి ఇవ్వట్లేదు. బాగా చదివే వాళ్ళకి కూడా. అలాంటి స్కాలర్‌షిప్ అలాంటివి ఇస్తే బావుంటాయని అనుకుంటున్నాను.